హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మీరు ఇన్ని పుస్తకాలు రాశారు కదా, అంటే మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది అంటే మీరు రాసినవే చాలా ఉన్నప్పటికీ కూడా అరే ఇదంటే బాగా ఇష్టం అని అనిపిస్తూ ఉంటుంది కదా, గుండెలకు హత్తుకున్నటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? దానితో పాటు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పోయిట్స్ కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు శ్రీ మహాప్రస్థానం నుంచి మొదలు పెడితే శివారెడ్డి గారు కావచ్చు, గోపి గారు కావచ్చు, చాలామంది తెలుగులో మాకంటే ముందు తరం. అందులో ముఖ్యంగా వరవరావు సార్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు ఇన్స్పిరేషన్ వరవరావు సార్ అండి. ఓకే. ఆయన రాసిన కవిత్వం, ఆయన రాసిన సహచరులు అనే పుస్తకం రాశారు. అసలు అది ఎంతకాలం పనిచేసిందో నా మీద. అట్లా మనకు నాకంటే ముందున్న కవులందరూ కూడా ఉన్నారు. అట్లాగే నేను తెలుగు మాత్రమే కాకుండా హిందీ, ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా చదువుకున్నాను కనుక హిందీలోకి వెళ్తే ఇందాక గుల్జార్, జావేద్ అఖ్తర్ అలాంటి పోయిట్స్ చాలా మంది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యాను. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. ఆ రకంగా రాస్తూ వస్తున్నాం. రాయడమే ఇవాళ అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మనం మంచో చెడో ఇప్పుడు మీరు అన్నట్టుగా సంతోషంగా కనబడుతున్నారు లేదా ఆనందంగా కనబడుతుంది. ఇంత కష్టం వచ్చిందంటే కూడా నేను కష్టం అనుకోవట్లేదు. నా కాన్ఫిడెన్స్కి మై లిటరేచర్, మై రీడింగ్, మై రైటింగ్ అదే ప్రధానమైన బలం అని అనుకుంటాను. నిజం సార్. ఇలా వీటితో పాటు మా సహచరి, మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు. ఇక కాలం మారుతుంటే అన్ని మారిపోతుంటాయి. అది అంతే సార్. మీ అదృష్టం సార్ నిజంగా ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం అనేది, మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీతో పాటు ముందుకు నడవడం నిజంగా గొప్ప విషయం. అసలు ట్రాన్స్లేషన్ మీద కూడా వర్క్ చేశారమ్మా. అనువాదం మీద ఇప్పుడు పోయిట్రీ రైటింగ్ ఎట్లా అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా మనిషి లోపల సొంత ఊరు, మీ మనవడి మీద కూడా రాశారు. అదే మనవడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. వెన్ వీఆర్ ఎమోషనల్, మనం ఎమోషనల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు చూసినా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. మా మనవాడు మాతో పాటు చిన్నప్పుడు ఉన్నాడు, 1 years మాతోటే ఉన్నాడు. మా ఆవిడనే, మా ఇందిరనే వాడిని 2 years వారం మా అమ్మాయి వచ్చేది. వారం 2-3 ఎప్పుడు వెళ్ళినప్పుడు తను వచ్చేది. మిగతా టైం అంతా మేమే చూసాం కదా. అప్పుడు వాడి ఆటలు, చేష్టలు అవన్నీ చూసి ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఓకే. ఎందుకంటే పిల్లల సినిమాలు చాలా చూసిన మనం, పిల్లలు అంటే బాగా ఇష్టం కదా. అవునవును. అట్లా దాంట్లో నుంచి పుట్టినటువంటి పుస్తకం, ఆ ఫీలింగ్సే కవితలు. తర్వాత విపరీతంగా చదవడం ఒక అలవాటు ఉంది కనుక మిగతా భాషలలో వచ్చిన కవిత్వం చాలా చదివాం కనుక ఆ కవిత్వాన్ని ట్రాన్స్లేట్ చేసే అలవాటు కూడా ఉంది. అందులో భాగంగానే గుల్జార్ రాసినటువంటి గ్రీన్ పోయిమ్స్ అనే పుస్తకం వచ్చింది. దాని ఆకుపచ్చ కవితలు అనే పేరు మీద పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఆ పుస్తకానికి 2022లో సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఓకే. దాని తర్వాత ఇంకో పుస్తకం ఏంటంటే ఇరుగు పొరుగు అనే పుస్తకం రాశాను. ఇరుగు పొరుగు. అందులో కూడా భారతదేశంలో ఉన్న 29 లాంగ్వేజెస్లో వచ్చినటువంటి కవితల్లోంచి సెలెక్ట్ చేసి పుస్తకం రాశాను. అంటే బెంగాలీ. ఎన్ని తీసుకుని ఉంటారు సార్ నార్మల్గా పుస్తకాలకు సంబంధించి మీరు రచించిన వాటిలో నుంచి? అంటే దాదాపు ఎన్ని అవార్డ్స్ తీసుకుని ఉంటారు? అవార్డ్స్ లెక్క ఏముందమ్మా, అంటే జనరల్గా అంటే కూడా చాలా తీసుకున్నారని తెలుసు. బట్ అవార్డ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. మీరు మొత్తం విన్న తర్వాత నిజంగా ఇలా ఉండాలి అని చాలామందికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ అవుతున్న వారికి కావచ్చు, ఎన్నో ఎదుర్కొని, ఎన్నో చూసి, ఎన్నో తట్టుకొని నిలబడ్డారు. అసలు స్టిల్ నిజంగా సంతోషంగా ఉంది. అండ్ చూసే వాళ్ళకి కూడా మిమ్మల్ని అందరూ ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి అని కూడా మేము నిజంగా అనుకుంటున్నాం. మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.